ఒకటే కాబట్టి వాళ్ళకి ఓటు వేయటం కూడా వేస్టే. అలాగే దేశాన్ని కూడా అప్పుల పాలు చేశారు మోడీ కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిపించుకోవాలి అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. సో పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆయన ఏదైతే మాట్లాడారో అంటే చచ్చిపోయిందని బొందబెట్టారని ఇలాంటి మాటలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ఆయన విద్యతో ఆలోచన నిన్నటిదాకా ఆయన అపోజిషన్ లో ఉన్నాడు. అది వీధి రౌడీ భాష మాట్లాడినా సామంత్ రెడ్డి, చంద్రబాబు సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు సామంత్ రెడ్డి భాష మాట్లాడినా, తర్వాత రవంత్ రెడ్డి భాష మాట్లాడినా, ఇవాళ ఏం భాష మాట్లాడినా గతంలో చెల్లుబాటు అయింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ చైర్కు మర్యాద ఇవ్వాలి. ఆ భాష ఇప్పటికైనా ఆయన వీధి రౌడీ భాష మానేసి మామూలు భాషకు వస్తే గౌరవంగా ఉంటుంది. బొంద పెట్టడం ఏంటి? ఆయన వల్ల అవుతా? ఆయనకి ఏదో తంత్రి కార్లు ముట్లో పడ్డట్టు వాళ్ళు సీఎం అయ్యాడు. అంతేగాని ఆయన చరిత్ర పెట్టి ఆయన ఓటుకు నోట్లో దొరికే దొంగ ఈయన బీఆర్ఎస్ లో బొంద పెడతాడా? 20 మీటర్ల లండన్ లో, అది కూడా ఔచిత్యం ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళాం? ఒక లండన్ లో మాట్లాడుతున్నాం. ఒక విదేశంలో మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏమాత్రం సంస్కారం ఉన్న వాళ్ళైనా ఎలా మాట్లాడతారు? మన దేశాన్ని గురించి, మన రాష్ట్రాన్ని గురించి మంచిగా మాట్లాడుకుంటూ మంచి మాటలు మంచిగా వాళ్ళ నుంచి దీన్ని తెచ్చుకోవడానికి మాట్లాడారు. అంతేగాని మన రాష్ట్రాన్ని గురించి, మన గురించి ఆ హీన భాషలో మాట్లాడుకుంటున్నది ఆయన యొక్క కల్చర్. అది కల్చరు నేర్చుకుంటే వచ్చేది కదా. ఆయన ఒరిజినల్ కల్చర్ డిఎన్ఏ అలాంటి కల్చర్, ఆ భాష మొద పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనే కాంగ్రెస్ లేదు. ఇవాళ మమతా బెనర్జీ కాంగ్రెస్ కాదనే, ఆప్ కాంగ్రెస్ పొమ్మనే, పంజాబ్ లో పొమ్మనే, కేజ్రీవాల్ పొమ్మనే, కాంగ్రెస్ అందరూ పొమ్మంటున్నారు. ప్రతి విపక్ష పార్టీల్లో ఏ కూటమి ఎవరు కూడా కాంగ్రెస్ తోటి ఎదుగుతాడు. కాంగ్రెస్ వచ్చేదో సచ్చేదో, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గెలిపిస్తారు. ఏవి కాంగ్రెస్ వచ్చేదో సచ్చేది. కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం ఏంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం ఏంటి? బుద్ధి లేని వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం. మీరు బీఆర్ఎస్ మాట్లాడే మాట ఉందా? రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. మొన్నటిదాకా అదాని అని పిలుచుకుంటే కాంగ్రెస్ అదాని రాడు అని చెప్తే, ఈయన ముఖ్యమంత్రి అవగానే అదాని చేతులు పట్టుకుని నిలబడ్డాడు. వీళ్ళు అంటే పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అదాని కావాలి, అదానితో వ్యాపారాలు చేయాలి, అదానితో బిజినెస్ పెట్టుకోవాలి. అదాని ఇక మళ్ళీనేమో బయటకు వచ్చి కాంగ్రెస్ మొత్తం ఆదానికి విరోధం. రాహుల్ గాంధీ ఆదాని గురించి తప్పులు మాట్లాడతాడు. కోర్టులో తేల్చినా కూడా, ఏమి తప్పు తేల్చినా కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆయన బాబు. ఈయనేమో ఇక్కడ ఆదానితో చేతులు తెలుసుకుంటారు. ఎవరు మైత్రి? ఎవరితో ఉన్నారు మైత్రితోటి? బీజేపీ తోటి మైత్రి బీఆర్ఎస్ కి ఏమవసరం? బీఆర్ఎస్ అనే గొంతు తెలంగాణ గొంతు, బీఆర్ఎస్ గొంతు. కాంగ్రెస్ గొంతు తెలంగాణ గొంతు కాదు, తెలంగాణ గలం కాదు. అది సోనియా గాంధీ గలము, రాహుల్ గాంధీ గలము. ఆఖరికి ఎమ్మెల్యే మంత్రి పదవులకు శాఖలు కేటాయిస్తానికి కూడా ఢిల్లీకి వెళ్ళాలి లిస్టు. ఎమ్మెల్సీని కూడా ఢిల్లీకి వెళ్ళాలి లిస్టు. ప్రతిదీ ఢిల్లీ నిర్ణయాలు. ఢిల్లీకి పదాక్రాంతమైన గలం ఇది, తెలంగాణ గలం కాదు. బీజేపీ గుజరాత్ గలం, లేకపోతే యూపీ గలం, తెలంగాణ గలం కాదు. తెలంగాణ గలం వినపడాలి. గల్లీలో అయినా ఢిల్లీలో అయినా తెలంగాణ గలం వినపడాలి. తెలంగాణ మాట ఘనంగా వినపడాలంటే బీఆర్ఎస్ ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఈ కొద్ది కాలంలోనే, ఈ 50 రోజుల్లోనే వీళ్ళ గంజి వీళ్ళ బతుకులని తెలిసిపోయి వీళ్ళు ఢిల్లీకి పాదాక్రాంతులు ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ కాళ్ళు అలా పదవులు తెచ్చుకుని అలా పదవుల్లో కూర్చుని వెళ్తే బీఆర్ఎస్ ఒక పోరాటంతో వచ్చింది, అనేక త్యాగాలతో వచ్చింది, అనేక ఉద్యమాలతో వచ్చింది. దాన్ని పొందకుండా నీ తరం ఉందా? నేను పుట్టించిన వాడు తరం అవుతుందా? ఏం మాట్లాడదా? నీ గురువుల వల్లే కాదు, నీ గురువులే వాగాడు, ఇలా చాలా వాగాడు. ఆ గురువుకే వల్ల కాలం పూసుకుపోయాడు, గేట్లు పూసుకున్నారు నీ గురువే. ఏం పిచ్చి వాగుళ్ళు అయ్యి. ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి. ఇలా చిలతరంగా మాట్లాడితే బొంద పెడతాను, 20 కోట్లు ఈ గొంతు తీస్తాను, చచ్చిపోయింది. ఏం చచ్చిపోయింది? ఒక ఎన్నికల్లో నువ్వేమన్నా పెద్ద అఖండ మెజారిటీతో అత్యంత దీంతో అర్థాలు 3.5 ఒక 4 సీట్లు ఎక్కువ అట్లా బలవుతో అలా గెలుచుకొచ్చారు. ప్రజలేది సిటీలో మీకు రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ఈ జిల్లాలో మీకు ఒక ఓటు ఎందుకు మిమ్మల్ని ఇవ్వలేదు? మరి అత్యంత మెజారిటీ, అఖండ మెజారిటీ ఏంటో దీనికే ఇంత ఎగిరెగిరి పడి ఇంత భాష, ఇంత దుర్భాష అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు.
మీకు తగిన సమయంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మీకు తగిన బుద్ధి కూడా చెప్తారు. భాష నేర్చుకోవాలి. ఒకళ్ళేమో దళిత బంధు గురించి మాట్లాడితే చెప్పుతోడు కొడతారంటారా, ఒక మంత్రి ఏమో బొంద పెడతామంటారా, ఒక ముఖ్యమంత్రి ఏమో గొయ్యి తీస్తాము చచ్చిపోయేది అంటారా. ఏం భాష? మీరు మన ప్రజలు గెలిపించింది ఇందుక, మీకు అధికారం ఇచ్చింది ఇందుక ఈ చిల్లర భాష మాట్లాడమని, ఈ బీదిరేవుడి భాష మాట్లాడమని, ఈ బీదిరేవుడి రాజకీయాలు చేయమని అక్కడ కోమటిరెడ్డి పబ్లిక్ మీటింగ్ లో ఒక చైర్మన్ ని పోలీసులతోటి పంపిస్తారు. అక్కడ మాట్లాడుతూ ఆయన మాధవరెడ్డి వాళ్ళ అనవసరం మాటలు, అనవసరపు రెచ్చగొట్టుకుని ఎంతసేపు వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. ఎలాగో వస్తామా సస్తామా వచ్చేది తచ్చేది ఇష్టం వచ్చినట్టు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చేశారు. అనుకోకుండా వచ్చారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చే స్థాయిలో లేరు. వాళ్ళ వల్ల కాదు. ఆల్రెడీ కరెంట్ రైతులకి 9 గంటల కరెంట్ కూడా ఇవ్వటం లేదు. కొంతమంది పొద్దునే 2 గంటల నుంచి కట్ చేస్తున్నారు. ఆల్రెడీ మొదలైంది. వీళ్ళు ఏమి చేయలేక ఇలాంటి ఊరినే ఇలాంటి దోషాలు మేము అది చేస్తున్నాం, సబ్మిట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, చెయ్యండి. ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నామా? అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిన తప్పు చేయండి అని. చేయండి. ఊనే శ్వేతపత్రాలు కావు, అవి వాళ్ళ మోసపత్రాలు, కాంగ్రెస్ మోసపత్రాలు. రేపు ఇవన్నీ అయిపోయినాక బయటకు వచ్చినాక అన్ని వాళ్ళే ఏడుస్తారు. ఎందుకు పెట్టుకున్నాం, లేనిపోయిన తలకాయ ఎత్తి మనకు పోయి మనమే తోపుకుంటామని ఏడుస్తారు. వాళ్ళ శోకపత్రాలు. పరిపాలన ఇచ్చినారే పరిపాలన చేయండి. మీ 100 రోజులు హామీలు నెరవేర్చండి. ప్రజలు మెప్పుకుపోతారు. అంతేగాని ఊరిని దూషించడం, ఏదో వీళ్ళు తెచ్చేసినట్టు ప్రజలు ఏదో నెత్తిని పెట్టుకున్నట్టు ఆ ఊరినే 4 సీట్స్ తేడాలో అలా కొడితే వచ్చారు అంతే. మిమ్మల్ని ప్రజలు ఓహో కావాలి రావాలి కాంగ్రెస్ అనేది పెట్టుకోవాలా. ఊరిని పిచ్చికి ఎగిరి పడితే మూతిపళ్ళు రాలుతాయి అంతే. రైట్. సో వెంకటరెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద ఎలా అయితే విమర్శలు చేశారో బీజేపీ